ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అయ్యా మళ్ళీ చెప్పారా? మీ అందరికీ విశ్వాస సలాం. At the outset, I thank God the Almighty. Also, I would like to congratulate the organizing team, Solomon and Anna. I'll just take, sorry to interrupt. We really appreciate the presence of Kadirevi Krishna, senior advocate, sir. Sorry, we acknowledge your presence. And we also appreciate Meeru for all the relentless service that you are extending to our community. And దళిత క్రైస్తవుల పోరాటం గురించి మీరు చేసిన మేలు కృషులు, we really appreciate that. Thank you. I thank God the Almighty. Also, I would like to thank everyone who is on the dais, all the important dignitaries and the champions on various fields. ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన మరి విశ్వాస సలాం మీకు అందజేస్తూ ఉన్నాం. అండ్ ఆర్గనైజర్స్ చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మీరు అభినందనీయులు. ఎందుకంటే ఆదిలో ఇటు పోరాటాన్ని ఆరాటముగా మలిచి ఆజ్యాన్ని దీనికి తీసుకుని వచ్చి దీనికి కావలసినటువంటి ఒక సమాధానం కొరకు మీరు చూపించినటువంటి స్ఫూర్తిని, పోరాట పటిమని బట్టి నేను మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకును, కానీ ప్రాథమికమైనటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి దిగ్గజులు. మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి ప్రణామములు తెలుపుతా ఉన్నాను. అన్న చెప్పినట్టు పాయింట్ బ్లాంక్ లెట్ us కమ్. లెట్ మీ బిగిన్ విత్ ద హోల్ ఇష్యూ. ఈ లొల్లి అంతా దేనికోసం అనంటే ఒక్క మాటలో క్రోడీకరించి, ఒక్క మాటలో ఈ లొల్లికి గూర్చినటువంటి సమాధానం చెప్పాలి అనంటే బైబిల్ క్రిస్టల్ క్లియర్లీ ఇట్ సేస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నరుడు దేవుని స్వరూపమందు చెయ్యబడెను. భగవత్ స్వరూపము దాల్చవలసినటువంటి నరుడు మానవుని యొక్క స్వకీయమైనటువంటి ఆశ, దురాశల మధ్యలో నలిగిపోయి ఆ స్వరూపము చిన్నమై ఛిద్రమై దేవుని స్వరూపానికి కలిగినటువంటి విఘాతమును మనము కాపాడుకోవడానికి చేసే ఒక ఆత్మ గౌరవమైనటువంటి సంఘర్షణకి మనం పిలువబడ్డాం. బికాస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ బీయింగ్ అబ్సల్యూట్లీ డిస్ట్రాటెడ్ బై ద సెల్ఫిష్ motives of the fellow human beings. That is number one. Number two, I would like to just place before you, to what extent are we very clear? Is a Christian a religion? Is a Christianity a faith? Is a Christianity a way of life? I'm sure we can have the diversified answers from every one of us. No one is sure of what we are. The time has come for us to find out a clarity on this, where we stand. And the challenges in the recent past, it is not an issue of a recent past, my friends. From 1950 మన పోరాటం సాగుతూనే ఉన్నది. ఆత్మాభిమానం కొరకు చేసేటువంటి ఈ ఆరాటము బహుశా ఈ కాలంలో కొంత ముందుకు వచ్చిన కారణం చేత మనము వీఆర్ డూయింగ్ దిస్. అన్న చెప్పిండు ఐ షుడ్ క్లోజ్ ఇట్, బట్ లెట్ మీ ప్లేస్ బిఫోర్ యూ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద చర్చ్. రావుల్ కిషోర్ మినిస్టర్ గారు, ఫార్మర్ మినిస్టర్, చాలా స్పష్టంగా చెప్పినారు, ఆల్వేస్ ద చర్చ్ ఇస్ ప్యాసివ్. Karl Marx has rightly said religion is an opium. మన పౌరస్థితి ఈ లోకమందు లేదు, పరలోకమందున్నదని బోధించడమే సరిపోయింది. ఈ లోకంలో పడుతున్నటువంటి ఈ బాధలకు మరి పరిష్కారం ఎక్కడ దొరకాలి? ఇది కావాలి. టుడే ద చర్చ్ నీడ్స్ ఆన్సర్ ఫర్ దిస్. ఆన్ దిస్ బేస్ ఐ వుడ్ జస్ట్ షేర్ ఫ్యూ థింగ్స్. చర్చ్ మస్ట్ నాట్ ట్రీట్ caste as a social issue.
కులము పోరాటంకి వచ్చేసరికి క్రైస్తవ సంఘము ఇది సమాజానికి సంబంధించినటువంటి అంశం గనక 4 గోడల మధ్యలో లేదా కంపౌండ్ వాల్ మధ్యలో కులంపు కొరకు చేసేటువంటి పోరాటంలో ఇక్కడ స్థలము లేదు అనే భావన సంఘములో నుంచి బయటకు వెళ్ళే వరకు మనము ఇలాగే నలిగిపోతూ ఉంటాం. The church should treat the caste issue as a sin issue. కులము మీద చేసే పోరాటము అన్ని పాపాలతో సమానమైనటువంటి మరొక ఘోరమైన పాపమని పుల్పీటి మీద నుంచి బోధించేటువంటి దినము రాని వరకు ఈ దుశ్చర్య మన పట్ల జరగక మానదు. Caste issue, the church should take it. It is a justice issue. One is, it is a sin. Second one, it is a justice issue. Third one, it is a human dignity issue. Because human beings are made in the image of God. కులము పేరు మీద భగవత్ స్వరూపములో ఉన్నటువంటి మన యొక్క స్వరూపాన్ని ఛిద్రము చేస్తున్నారు గనక ఆ ఛిద్రమైనటువంటి స్వరూపాన్ని సంరక్షించే బాధ్యత సంఘముది అని గమనించాలి. అండ్ లాస్ట్లీ, కులము వివక్ష మీద చేసే పోరాటము ఇట్ ఈస్ ఎ గాస్పల్ ఇష్యూ. వాట్ ఈస్ గాస్పల్? వాట్ ఈస్ గాస్పల్? గో అండ్ స్పెల్. ఇయాంగెలియాన్ ఈజ్ అ గ్రీక్ వర్డ్. గో అండ్ స్పెల్. మంచిది నీవు 10 మందికి పంచు అన్నదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క ప్రబోధము, ప్రవచనం. మరి ఆ మంచి ఏది? కులము మీద బాధపడుతున్నటువంటి వాని ప్రక్కన నిలబడి వాని భుజం మీద చెయ్యేసి నేనున్నానని భరోసా కల్పించడమే చర్చి యొక్క గురుతరమైన, మరి భారతీయ చర్చి యొక్క గురుతరమైన బాధ్యత అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రోల్ ఆఫ్ ద చర్చ్, ఏ చర్చ్ మస్ట్ స్పీక్ ట్రూత్ టు పవర్ అండ్ చర్చ్ మస్ట్ కమ్ ఫార్వర్డ్. Publicly it should condemn, and publicly the church should start speaking against the discrimination of caste. Publicly church should address the issues of untouchability. Publicly church should condemn the caste based violence. Stop the caste churches. No more Brahmanic churches, no more Reddy churches, no more Kapu churches. Church is a church, full stop. పెట్టేవానికి స్పృహ లేకుంటే బహుశా వెళ్ళేవానికి స్పృహ రావాలని ప్రార్థన చేద్దాం. అండ్ ఎనీ ఇల్లీగల్ డైల్యూషన్ ఆఫ్ ఎస్సీ, దళిత్ ఈస్ అ బ్యూటిఫుల్ వర్డ్ మై ఫ్రెండ్స్, బట్ అన్ఫార్చునేట్లీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నెవర్ the word Dalit is mentioned, subject to the correction of principles of and advocates we have. Don't use Dalit. I am a SC fellow. I am an SC. ఎవడివిరా నువ్వు అని అంటే నేను మాలమాదిగోని, నేను పుట్టిన ఆండ్ల, చచ్చిపోయే వరకు నా దేహం మీద ఉన్న వస్త్రము మారుతుందేమో కానీ నా గుర్తింపు మొట్టమొదటగా భారతదేశం భూమి మీద ఉన్నంత కాలం నేను మాలమాదిగోని. ఇది మీ పిల్లలకు నేర్పియండి. డైనింగ్ టేబుల్ మీద ఇశ్రాయేలులు చేసినట్టు ప్రతిరోజు తినేటప్పుడు, బిడ్డ మనం మాలమాదిగోళ్ళం, ధైర్యంగా నీ బిడ్డ 10 మందిలో కార్పొరేట్ ఆఫీసులో చెప్పుకోవడానికి ధైర్యాన్ని నువ్వు నూరిపోసినాడు. విమోచన ఆ దినం వస్తుంది, అప్పటిదాకా రాదు. వీఆర్ ఫిల్డ్ విత్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవడో చెప్పిండని మనం నమ్మింది మన బిడ్డలకు నూరిపోస్తున్నాం. అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో అక్కడి నుంచి రావాలి ఈ మార్పు. ఐ క్లోజ్ ఇట్ ఫ్రెండ్స్. నౌ ద ఇష్యూ ఈస్ we need bold statements from the churches. The issue is to empower the church, we need pastoral letters. హార్వెస్ట్ పండుగకు మన రిపోర్ట్ ఇస్తాం. అట్లా ఈ ఇష్యూస్ మీద నెలకొకటి బులెటిన్ చర్చిలో రిలీజ్ చేయగలిగితే ఎంతో కొంత సువార్త పత్రికల్లాగా ఇది స్వాభిమానాన్ని పెంచే ప్రయత్నం చేయగలుగుతాం. అండ్ సాలిడారిటీ డిక్లరేషన్స్, దళితుల్లో హిందువా ముస్లిమా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ రోజు ఆదివారం రోజున నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని దేవాలయంకు రాగలిగే కల్చర్ను నేర్పిద్దాం మనం చర్చికి. చర్చి ముందు జరిగినటువంటి అన్యాయాన్ని కండెమ్ చేసే ఒక 200 రూపాయల బ్యానర్ను పెడదాం చర్చి ముందు.
ఈ మార్పు రావాలి చర్చిలో, ఈ ఈ ఎడ్యుకేషన్ కావాలి చర్చ్కు. అండ్ స్టాండ్ విత్ దళిత్ క్రిస్టియన్స్ ఆర్ ఎస్సీ క్రిస్టియన్స్. రెండవది, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆల్రెడీ ఐ హావ్ రిక్వెస్టెడ్ ద ఆర్గనైజర్ సోలమన్ అన్న వీళ్ళందరికీ నేను చెప్పిన, కాన్స్టిట్యూషనల్ లిటరసీ రోల్ చర్చ్ హ్యాస్ టు ప్లే. సండే స్కూల్లో ప్రతి దగ్గర నేను చెప్తున్నా, నౌ ఇండియన్ క్రిస్టియన్స్ కు తరుణం వచ్చింది. ఒక చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకోవాలి, మరొక చేతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ పట్టుకొని నడవండి రోడ్ల మీద. మీరు నడవనంత కాలం అంధకారం మాత్రమే క్రైస్తవ సమాజాన్ని రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో దేవుడు నీకు ఇజ్రాయేలుకు ఐగుప్తు నుంచి ఇచ్చిన విమోచన, భారత కాన్స్టిట్యూషన్ లో నీకు విమోచన ఇచ్చిండు. హౌ మెనీ ఆఫ్ us you know? Teach it at the Sunday school level. The fundamental rights, the fundamental duties, let it become the curriculum of the Sunday school. Literacy program, Anna, humbly submission for you. Please organize literacy program from village to the cosmetic level of Hyderabad and Secunderabad. And church should teach what is Article 7. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏమున్నదనంటే మీరు అందరు చెప్తారు. am I right? ఎందుకంటే ఆ వచనం చెప్తే చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు గిఫ్ట్లు వచ్చినాయి, ప్రైజులు వచ్చినాయి. బట్ కెన్ యూ సే వాట్ ఈస్ Article 7, 17? We are illiterates and we are striving for the rights. అది నేర్పియాలి మన పిల్లలకు. And practical action, I will close my friends. Conducts awareness camps number 1. And please note it down. ఇది అంటే శాశ్వత కాల ప్రణాళిక నేను మీతో పంచుకుంటున్నాను. అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. రెండవది, లోకల్ లాంగ్వేజ్ బుక్లెట్స్, కరపత్రాలు కావాలి. ఇప్పుడు సువార్త ఒకవైపు ఉంటే కరపత్రం వైపు, మరొక వైపు నీ రాజ్యాంగ హక్కుల కొరకైన పోరాటం ఇంకొక వైపు ఉండాలి ఆ కరపత్రం మీద. ఈ నూతనమైన కరపత్రాలను ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ద టైమ్ హస్ కమ్. అండ్ మూడవది, ఇన్వైట్ లాయర్స్, అడ్వకేట్స్, రిటైర్డ్ జడ్జెస్, హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్స్ టు యువర్ చర్చ్. కండక్ట్ ద ప్రోగ్రామ్స్. లీగల్ అవేర్నెస్ కావాలి. అండ్ ఐ షుడ్ క్లోజ్ మై ఫ్రెండ్స్. In the last but not least, I always admire and thank God for the beautiful paradigm between Moses and Dr. Baba Saheb Ambedkar. I don't know how many of you have truly made this parallel study. Please go to Google and start reading a comparative study between Moses and Ambedkar. 99% there are similarities. ఐగుప్తును విమోచన చేసిన మోజెస్కు, భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలను విమోచన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్కు 99% పోలికలున్నాయి. ద ఫస్ట్ వన్ వాజ్ మోజెస్ లిబరేటెడ్ ఫ్రమ్ ఈజిప్ట్. అంబేద్కర్ హ్యాస్ లిబరేటెడ్ దళిత్స్ ఆర్ ఎస్సీస్ ఫ్రమ్ ద caste hierarchy. Secondly, Moses was called to the liberation which God has initiated, and Ambedkar's awakening, liberation is constitutional and socially persuaded. Thirdly, the leadership style of Moses is prophet, mediator, and a spiritual leader. Ambedkar was a scholar, constitutional architect, socio-political, legal leadership Ambedkar has given. Fourthly, law and covenant versus constitution. Moses received law at Sinai. Ambedkar has given Indian constitution. Last but not least, Exodus and Dalit liberation. Moses has liberated from Egypt, the oppressed class, and Ambedkar's functional analogy, he has liberated all the Dalits and Sabbanda Jatulu in India. Thank you so much. May God give us this awakening forever and ever. May God bless India. May God bless my yeses. May God bless my Sabbanda Jatulu. God bless you. Thank you so much.